హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? పొనగంటాకు తాలింపు ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూద్దామండి. స్టవ్ వెలిగించుకొని బాండిలు పెట్టుకుందామండి. బాండిలు కూర వేడయ్యాక 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడయ్యాక ఆవాలు కొన్ని వేసుకుందామండి. పచ్చెనగపప్పు కూడా కొంచెం వేసుకుందాము. కొంచెం వేగిన తర్వాత అలా కలిపెట్టుకుందామండి. ఇప్పుడు ఎండుమిరపకాయలు, తెల్లగడ్డ మనం దంచి పెట్టుకున్నాం కదండి, ఆ ఎండుమిరపకాయలు అన్నీ వేసుకొని పోపు దినుసులు కొంచెంసేపు కలిపెట్టుకున్నాము. చిటికెడు పసుపు కూడా వేసుకుందామండి. వేగిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు నీట్గా తరిగి పెట్టుకున్నాం కదండి పనగంటాకు, ఆ పనగంటాకు కూడా బాండిల్లో వేసేద్దామండి. కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసేసుకున్నాము. ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకున్నామండి. రవ్వ కారం కూడా చల్లేసుకున్నాము. ముందు ఉడకబెట్టుకున్నాం కదండి పెసరపప్పు, అది కూడా పనగంటాకులో వేసుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా కలిపేసుకున్నామండి. పనగంటాకు తాలింపు కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్.